నా పళ్ళ మధ్య గ్యాప్ ఉండడం వల్ల డాక్టర్ గారి దగ్గరికొచ్చాను. క్యాప్స్ ట్రీట్మెంట్ చేశారు. చాలా బాగా చేశారు. రీజనబుల్ రేట్లు కూడా తీసుకున్నాను. నేను చాలా హాస్పిటల్ తిరిగా గానీ, ఇక్కడ బాగా బాగా ఫ్రెండ్లీగా ఉండి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. లాస్ట్ వీడియోలో మనం పళ్ళ మధ్యలో స్పేసెస్ క్లోజ్ చేయడానికి 4 రకాల ట్రీట్మెంట్ మెథడ్స్ చెప్పాం. అందులో రాధాకృష్ణ గారు క్యాప్స్ ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకున్నారు. సో క్యాప్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది లాస్ట్ టైం ఇంప్రెషన్ తీసుకోవడం జరిగింది. ఈ సిట్టింగ్ లో క్యాప్స్ అనేది పెట్టడం జరిగింది. క్యాప్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ పర్టికులర్ గా ఇలాంటి కేసుల్లో ఈయన షేప్ అది కొంచెం చిన్నగా ఉండటం వల్ల వచ్చారు. అది షేప్ అది ఇంప్రూవ్ అయింది. అలాగే న్యాచురల్ స్మైల్ ఆర్క్ అనేది ఇంప్రూవ్ అయింది ఇలాంటి పర్టికులర్ లాంటి కేసెస్ లో. అండ్ అలాగే స్ట్రెంగ్త్ అండ్ సైజ్ కూడా నార్మల్ గా న్యాచురల్ గా ఉంటుంది. ఈ క్యాప్స్ అనేవి మెయింటెనెన్స్ ఎలాగంటే, ట్వైస్ డైలీ బ్రషింగ్ చేసుకోవాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలాగే మీరు రెగ్యులర్ గా గోరువెచ్చని నీళ్ళు ఉప్పేసి పొక్కలిని చూసుకోవడం, అలా సాల్ట్ వాటర్ గార్గిలింగ్ లాంటి మెథడ్స్ రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకుంటే వాటికి కూడా ఏమీ ఇన్ఫెక్షన్ ఏది రాకుండా రెగ్యులర్ గా చాలా బాగుంటది. ఎంత లాంగ్ టర్మ్ లో అయినా బాగా మెయింటైన్ అవుద్ది. సో ఈయన కూడా ట్రీట్మెంట్ కి చాలా సాటిస్ఫై అయ్యారు.